దేవునికి స్తోత్రం చెబుదాం. కొన్ని నిమిషాలు దేవుని లేఖన భాగాల్లో ఉండి ప్రభు యొక్క వాక్య సందేశాన్ని ఈ రాత్రి వేళ మనం విందాం ప్రియులారా. మన ధ్యానిస్తున్న ధ్యానాంశ భాగముల నుండి హెబ్రీ పత్రికలో ఈ రోజున 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయం మొదలుకొని ఇక చివరి వరకు కూడా ఒకే అంశం భాగం మనకు కనపడుతుంది. 7వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు కూడా ఒకే అంశంలో చాలా నిగూఢమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. పాత నిబంధన చరిత్ర అంతా యాజక ధర్మాన్ని గురించి, మెల్కీసెదెకు యొక్క యాజక క్రమాన్ని గురించి, అబ్రహాముకు ఆ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడని, అప్పుడు ఆ అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఆ మెల్కీసెదెకునకు ఆ షాలేము రాజునకు 10వ వంతునిచ్చాడని, ఇప్పుడు మనకి మూల పురుషుడైన అబ్రహామునే ఆశీర్వదించిన గొప్పవాడైన మెల్కీసెదెకుని గురించి, ఆయన యాజక క్రమాన్ని గురించి ఈ అధ్యాయంలో చాలా విపులంగా చెప్పబడతా ఉన్నది. చదువుదాం. మొదటి 3 వచనాలు చదవమ్మా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానికి రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడైన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఒక పేరా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 7వ అధ్యాయం మొదటి నుంచి ఈ 3వ వచనం చివరి వరకు ఇదొక పేరా కాడ ఇలా గ్యాప్ వస్తుంది అన్నమాట. మీరు ఎక్కడైనా చూసుకోండి, బైబిల్ గ్రంథంలో ప్రతి అది అక్కడ ఎండింగ్ మాట, అది ముగింపు వస్తుంది. అది ఒక పేరా అంటే పేపర్ తిప్పడం కాదు. ఈ ఖాళీ భాగం నుంచి ఈ ఖాళీ భాగం దాకా వచ్చింది అనుకోండి, అదొక పేర. మరలా అక్కడి నుంచి 10 వచ్చిన వరకు అది ఒక పేర అలాగా. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహాము గురించి చెప్పబడింది. ఎవరి గురించి? ఇప్పుడే కదా చెప్పాను. ఏం చేశాడు అబ్రహాం? అప్పుడు రాజులను సంహారం చేసి, రాజులను అంతం చేసి. అబ్రహాము రాజులను ఎప్పుడు అంతం చేశాడు? ఆన్సర్ ఏమనుందా? అబ్రహాము రాజులను ఎప్పుడు అంతం చేశాడు? అబ్రహాము ఎప్పుడు యుద్ధం చేశాడు? అయితే మీ దగ్గర ఏం ఆన్సర్ ఏం కనపడతలేదు. చేశాడేమో ఎప్పుడైనా అబ్రహాము యుద్ధం చేసాడు ఎప్పుడైనా? చేయలేదు. మరి ఇక్కడ ఏమనుంది? రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆస్వాదించును. మరి ఇక్కడేమని రాయబడింది? రాజులను సంహారం చేసి అంటే అంతం చేసి, హతమార్చి, యుద్ధంలో జయించి. ఇప్పుడు యుద్ధం చేశాడా చేయలేదా? వచ్చినాన్ని బట్టి చేశాడు. ఎప్పుడు? ఇప్పుడు రాజుల కాలంలో. ఏ రాజుల కాలంలో?
ఇప్పుడు బైబిల్ చదివేకండి ఎలా చదివితే నీకేం దొరికేది ఏనండి. హలో, బైబిల్ చదివేకండి. ఎప్పుడు అబ్రహాము రాజులను హతం చేసి వచ్చాడు చెప్పాను కదా చాలాసార్లు మీకు. లోతు కాలంలో సొదొమ గొమొర మీద పడి సొదొమ గొమొర ప్రాంతాలంతా కూడా నాశనం చేసి కాల్చేసి కాదు, యుద్ధంలో జయించి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఐదుగురు రాజులు వెళ్ళిపోయినప్పుడు వాడితో లోతు యొక్క సంపద, లోతు కుమారులు, లోతు భార్య మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవడో తప్పించుకున్న వాళ్ళ మనం చెప్పాను కదా ఇదే పత్రికలో, ఎవడో తప్పించుకున్న వాళ్ళు ఒకడు వెళ్ళి అబ్రహాముకు చెబుతాడు. ఏమని? సొదొమ గొమొర ప్రాంతాలు రాజులు జయించి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాటితో పాటు నీ తమ్ముడు కుమారుడైన లోతు సంతతి, లోతు యొక్క యావదాస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడనగానే ఈయన చాలా మిక్కిలి బాధపడినవాడై అబ్రహాము దగ్గర 318 మంది పనివారు ఉన్నారు. చెప్పలేదు ఈ మాట మీకు? అరే మరి ఇంటి ఎడితే కదా, ఇన్ చేస్తే కాస్తనే కొంచెం బుర్రలో ఉంటుంది. ఇవి ఉండవు బుర్రలో. ఏముంటాయి మరి? ఏముంటాయంటే కిటికీ అప్పు చూస్తున్నారేటమ్మా మీరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి ఉండాలి. అబ్రహాముకి ఎంతమంది పనివారు? 300. దీని మీద చాలాసార్లు మన ఇంట్లో ఒక పనివాడు కూడా ఉన్నాడు చెప్పాను కదా మీకు, చెప్పలేదా? మరి మన ఇంట్లో పనివాడు ఉన్నాడా? చూపించు, మీ ఇంట్లో పని మని చూపించు. మన ఇంట్లో ఇది ఉంది కాదు, ఇంకెందుకు పని మనిషి అంటే మనకింకెందుకు పని మనిషి? అవునా? చెప్పరేటప్పుడు మాట్లాడేటి. కనుక మన ఇంట్లో ఒక పని మనిషి కూడా లేదు. కానీ అబ్రహాం ఇంట్లో 318 మంది పనివారు ఉన్నారంటే అసలు అబ్రహాము ఎంత ఆస్తిపరుడో. హల్లెలూయా. ఈ 318 మంది కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అబ్రహాం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు. పనివాళ్ళు ఏం చేస్తారంటే యజమాడు పక్క వెళ్ళగానే నానా తిట్లు తిట్టుకుంటారు. యజమాని పక్క వెళ్ళగానే నానా తిట్లు తిట్టుకుంటారు పనివాళ్ళు. యజమాని ఉన్న చెప్పు ఒక వెర్షన్ ఒకలా ఉంటుంది, యజమాని లేనప్పుడు వెర్షన్ ఒకలా ఉంటుంది. కనుక యజమానుల గురించి మంచి స్టేట్మెంట్ ఎవరు? పనివారు. కానీ ఈ పనివారు ఎలాంటి వారు తెలుసా? అబ్రహాము బాధపడుతూ ఉంటుంటే తన తమ్ముడు కుమారుడు కొరకు ఏమండి అబ్రహాముతో ప్రాణాలు తెగించి, అయ్యా మేము కూడా నీతో యుద్ధానికి వస్తాం, నడండి మన యుద్ధంలో జయించి, యుద్ధంలో మనం పోరాడి ఏ రకంగా అయినా జయించి తీసుకోవద్దు. ఒకవేళ అంత కాకపోతే ఓడిపోయినా ఆయన లేకపోతే ఏమైనా జరగవచ్చు. యుద్ధంలోకి వెళ్ళినవాడు నెగ్గుతాడా నెగ్గడా అనేది వీళ్ళ చేతిలో ఉండదు కదా. అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అబ్రహాము కొరకు ఈ 318 మంది ఏం చేశారు తెలుసా? ప్రాణాలు ఇచ్చుటకైనా వెనకాలేదు. అంటే ఆ పనివాళ్ళని ఎంతలా చూసి ఉంటాడు అబ్రహాము? పనివారిలా చూసి ఉండడు. దేవుని స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. పనివారితో అలాంటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అబ్రహాము యొక్క 318 మందిని కూడా తీసుకుని వెళ్ళి ఆ రాజులను ఏం చేశాడంటే జయించి వారి యావదాస్తిని, సొదొమ గొమొరలో ఉన్న యావదాస్తిని మరలా తిరిగి తీసుకుని వచ్చి ఆ సొదొమ గొమొర ప్రాంతాలకు అప్పగించి, తర్వాత లోతు యొక్క ఆస్తిని లోతు కుటుంబానికి అప్పగించినప్పుడు ఈ గొమొర ప్రాంతంలో ఉన్నవారు అబ్రహాంకు కొంత కానుకలు ఇవ్వబోయారు. కానుకలు ఇవ్వకపోతే అబ్రహాం వాటిని తీసుకోలేదు. రేపు పొద్దున్న మీరు ఏం చేస్తారో తెలుసా? నా వల్ల అబ్రహాము గొప్పోడయ్యాడని మీరు ఒకవేళ ప్రచారం చేస్తారు.
అందు నిమిత్తమే మీ యొద్దనైన పూజకు పొల్లైనా కానీ తీసుకోనని అబ్రహాము ఒప్పందం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అప్పుడు అబ్రహాము తిరిగి, ఇప్పుడు అది ఈ యొక్క వచనంలో ఇది ఎక్కడుంది, ఈ స్టోరీ ఎక్కడుంది? మరి ఈ స్టోరీ ఎక్కడ ఉందంటే ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. గతంలో చదివారు మీరు, కానీ అబ్రహాం యుద్ధం చేయలేదని చెప్పేస్తున్నారు అంతే. అబ్రహాం ఎవడో మాకు తెలియదు, అబ్రహాం ఏం చేశాడనంటే కూడా తెలియదు అని చెప్తున్నారు. కనుక అబ్రహాము తిరిగి వస్తున్నాడు, ఆ రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు, చదవండి ఇప్పుడు ఈ మాట చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించునో దేవునికి మహిమ కలుగునగాక. నిన్నటి దినాన్ని మూల పురుషుడైన అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసాం. చాలా విశ్వాస వీరుడు కదా అబ్రహాము. అబ్రహాము అంతటి విశ్వాసాన్ని ఈనాటి కాలంలో మనము కూడా కలిగి ఉండాలి. అబ్రహాము నిజమైన విశ్వాస వీరుడు. ఆ రోజున అబ్రహాము యొక్క సంతతికే కాదు, ఇశ్రాయేలు సంతతికే కాదు, అన్యజనైన ప్రతి వారికి కూడా మూల పురుషుడిగానే కనబడతాడు. ఇప్పుడు ఆ అబ్రహాము యొక్క గతంలో జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. అబ్రహాము ఆ రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు ఎవడు అబ్రహామును కలుసుకుని, అదే మాట, ఎవడు అబ్రహామును కలుసుకుని అతన్ని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చును, ఆ సాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరప్పుడు అబ్రహామును కలుసుకుంటా? అబ్రహామును కలుసుకున్నవాడు ఎవరు? మెల్కీసెదెకు. ఎవరండి ఆయన కలుసుకున్నవాడు? మెల్కీసెదెకు. అన్నిట్లో అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ మెల్కీసెదెకునకు 10వ వంతు ఇచ్చాడంట. స్తోత్రం కలుగుగాక. మన మూల పురుషుడగు అబ్రహాము అన్నిట్లో ఆ మెల్కీసెదెకునకు ఏం చేశాడు? 10వ వంతునిచ్చాడు. ఆ కింద ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి సాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, అతడు తల్లి లేనివాడు, వంశవళి లేనివాడు. ఎవరంటనైనా ఏమి లేవు అతనికి? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశవళి లేనివాడు. ఎప్పుడు చెప్పిన మాటలు ఇవి? ఎప్పుడు చెప్పిన మాటలు అంటే అబ్రహాము యుద్ధం చేసినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు చెప్పబడిన మాటలు. అతడు నీతికి రాజు, సమాధానికి రాజు, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆ కింద వచ్చును జీవితకాలం వరకు, జీవితకాలమునకు ఆది అయినా జీవనకు అంతమైన లేనివాడు ఉండి దేవుని కుమారుని ఆయన ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. అంటే ఇప్పుడు దీని అర్థం మనకి ఈ మెల్కీసెదెకు లేక ఈ సాలేము రాజు ఎవరు అంటే దేవుని కుమారుడై ఉన్నాడు. ఈయనకి తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశవళి లేనివాడు, ఆది మాట చెప్పాలంటే ఆది అంతం లేనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది అంతం లేనివాడు ఈయన యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా మనకు కనపడుతున్నాడు. ఈయన మెల్కీసెదెకు యొక్క క్రమములో ఈయన నిరంతరము యాజకుడిగా, ఇప్పుడు ఈ క్రమంలోనే ఆ మెల్కీసెదెకు యొక్క క్రమం. ఇప్పుడు మనం ఒక వచనం చదువుదాం. కీర్తనలో చూడండి, కీర్తన 110వ కీర్తన 4వ వచనం. ఈ మెల్కీసెదెకు ఈ 2 వచనాలు తప్ప ఇంకెక్కడ మనకు కనపడదు. ఈ మెల్కీసెదెకును చదవమ్మా. మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువు. మెల్కీసెదెకు క్రమం చెప్పున
నిరంతరం ఇక్కడ తప్ప ఈ మాటలు ఇంకా మరలి ఈ మెల్కీసెదెకును గురించిన సమాచారం ఏమి బైబిల్ గ్రంథంలో మనం ఎంత ఎదికినా ఎక్కడ వెతికినా దొరకదు. మరలా ఈ హెబ్రీ గ్రంథకర్త మాత్రమే దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈయన గురించిన సమాచారం మనకేమీ తెలియదు. ఈయనైనా ఆ పాత నిబంధనలో అబ్రహాము ప్రత్యక్షమైన ఆ మెల్కీసెదెకు ఆ షాలేము రాజును జ్ఞాపకం చేస్తూ ఈయన మనకి యాజకుడిగా వచ్చాడు. ఈయన ఏ క్రమంలో వచ్చాడు? ఆ మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు. ఈయన వేరే క్రమంలో రాలేదు, అహరోను క్రమంలో రాలేదు. ఈ వచనాలన్నీ అదే రాయబడి ఉంటాయి. ఆ కింద ఒక్కొక్క వచ్చిన మనం చదువుకుంటూ వెళ్తే ఈయన అహరోను క్రమంలో రాలేదు, లేవి వంశంలో రాలేదు, అహరోను క్రమంలో యాజకుడిగా రాలేదు. వీళ్ళు దేనికి యాజకత్వం చేశారు అంటే మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇయ్యబడిన క్రమం చొప్పున వీళ్ళు యాజకులుగా ఉన్నారు. ఆ క్రమం చొప్పున యాజకత్వం చేశారు. ఆ క్రమం మనుషులు శుద్ధీకరించలేదు, ఆ క్రమం మనుషులు పాపాలు తీయలేదు. అర్థమవుతుందా అన్నప్పుడు ఏదో చెప్పండి, ఏమర్థమైంది? అహరోను క్రమం మనుషుల యొక్క పాపాలు తీయలేదు, అది క్రమం. అది అర్థమైందా? అహరోను క్రమం మనుషులు పాపాలు తీయలేదు. అహరోను మోషే ధర్మశాస్త్రము ద్వారా నిరంతరము ఆ వంశవలిలో లేవి వంశవలిలో అహరోను యొక్క ఆ కుమారుల క్రమంలో యాజకులుగా పనిచేశారు. వాళ్ళ క్రమంలో వచ్చిన వారు ఎవరు కూడా మనుషులు పాపాలు తీయలేకపోయారు. మనుషులు పాపాలు గూడుగట్టుకుని ఉండిపోయి వీళ్ళ శుద్ధి చేసుకునేవారు, తర్వాత మనుషుల కొరకు శుద్ధి చేసేవారు. ఇది రొటీన్ అవుతూ ఉండేది, ఉల్టా అవుతూ ఉండేది. అంటే మరలా చేయాలి కదా, మరలా చేయాలి, మరలా పాపం మరలా పాస్ అవుతుందా, మరలా చేయాలి. కానీ ఈ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఈయన మాత్రము ఆయన ఒక్కసారి మాత్రమే మనుషుల పాపాలకి పరిహారం చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి చూడండి, ఈ మెల్కీసెదెకు నీతికి రాజు, సమాధానానికి రాజు అని కనబడుతున్నాడు. ఈయన ప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసుకుంటే ఆయన కూడా నీతికి రాజు, సమాధానానికి రాజు. హల్లెలూయా. ప్రజలందరి పాప పరిహారార్థమై ఆయనే బలైపోయిన ప్రధాన యాజకుడు, ప్రజల కొరకు పంపబడ్డ ప్రవక్త. 3 కోణాలు ఇందులో మనం చూస్తాం. 1 ప్రవక్త, 2 యాజకుడు, 3 రాజు. ఆమేన్. ఆ 3 మాటలు చెప్పండి. 1 ప్రవక్త, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒకసారి అడుగుతారు యేసు ప్రభు వారు. వాళ్ళు అన్నారు, కొందరు ఏలియా అంటున్నారయ్యా, కొందరు ఎలీషా అంటున్నారు, కొందరేమో ప్రవక్తని ప్రవక్తలో ఒకరిని మరికొందరు అంటున్నారు అన్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే నువ్వు దేవుని కుమారుడు, దైవ కుమారుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రజల్లో నానుడేంటి? ఈయన ఒక ప్రవక్త. ఈయన ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఈయన మోషే చెప్తాడు, నా వంటి ప్రవక్త మీలో ఉండి ఒకడు మరలా వస్తాడు అని చెప్పాడు. ఈయన ప్రవచనం లేకుండా వచ్చినవాడు కాదు. ఉంటుంది ఆ మాట ఈ వచనాల్లోనే ఉంటుంది. ఈయన ప్రవచనం లేకుండా ఆ కింద వచనంలో ఎక్కడ ఉంటుంది మీరు చూడండి. ఈయన ప్రవచనం లేకుండా వచ్చినవాడు కాదు. అర్థమైందా? ఈయన ప్రవచనపూర్వకంగా వచ్చినవాడే కానీ ప్రవచనం లేకుండా వచ్చినవాడు కాదు. ఈయన
నా వంటూ ప్రవక్త మరలా మీలో ఉండి ఒకడు వస్తాడు అని ముందుగానే చెప్పబడింది. దీనికోసం పిలాతు న్యాయస్థానం ముందు నిలబడినప్పుడు నీవు రాజువా అని అడుగుతాడు. అడిగితే ఈయనేమన్నాడు, నీవన్నట్టే, హల్లెలూయా, యూదులు రాజుగా వచ్చినవాడు ఎక్కడా అని ఫస్ట్లోనే ఈయన గురించి ఈ రోజు రాజు ఎంక్వైరీ చేశాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టి పెరిగి రాజులైరి సహజము, రాజుగానే జన్మించినావు చిత్రము. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? అర్థమైందా లేదా? ఏం పాడాను? పుట్టి పెరిగి రాజులైరి సహజం, రాజుగానే జన్మించినావు చిత్రం. అసలు రాజుగా, అమ్మ శారమ్మ గారు ఇలా చూడు, రాజుగా ఎవరైనా భూలోకంలో జన్మించారు ఎప్పటికీ? ఈయన రాజుగానే జన్మించాడంట. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేశారు కదా యేసుక్రీస్తు ప్రభు గారి గురించి. చేసినప్పుడు అప్పుడు ఏ రోజు రాజు అన్నాడు, నేనుండగా ఏరో రాజు పుట్టడమా, ఇది ఎలా సాధ్యం? మీరును వెళ్ళండి, ఆ తర్వాత మేమును కూడా వచ్చి పూజించేదము. ఎంత గంభీరమైన మాటతో చెప్పాడు. మీరును వెళ్ళండి, పదండి, ఆ తర్వాత మేమును కూడా వచ్చి ఆయన పూజించేద్దాము. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ వార్త మాకును కూడా చెప్పండి అన్నాడు. ఇది నిజమైన మాట అంటారా? కుట్రతో చెప్పిన మాట. హలో హలో అన్నప్పుడు హల్లెలూయా అనాలి. హలో, ఇది ఎలా, ఏ మాట ఇది? ఎవడు పైకొక మాట లోపడొకటి అంటే ఇదే. మరి లోపలేంటి? హేరోదు రాజు యొక్క ఆశ ఏంటి? ఆ రాజును చంపేయాలి అన్నంత కసి కదా. కానీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా వెళ్ళండి, ఆ తర్వాత నేను కూడా వస్తాను, పూజిస్తాను అంటున్నాడు. ఆయన రావడంతోనే ఎలాగొచ్చాడు? రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త. హల్లెలూయా. ప్రజలకి ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు ప్రవక్త. యాజకుడు అంటే ప్రజల కొరకు పాప పరిహారం చెల్లించేవాడు యాజకుడు. రాజు అంటే ప్రజల్ని పరిపాలించేవాడు. ఈ క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన అబ్రహాముని ఆశీర్వదించిన ఆ మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు. వేరే క్రమం కాదు. ఈయన వేరే క్రమంలో కాదు, లేవి క్రమంలో కాదు, అహరోను క్రమంలో కాదు, కానీ మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ఏం చేశాడు? నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. 5వ వచనం చదవమ్మా. 5వ వచనం. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందిన వారు తన సహోదరులు అబ్రహాము గర్భం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? అబ్రహాము యొక్క వంశం నుండి వచ్చిన లేవి కుమారులు, యాజకుల కొరకు ప్రత్యేకించబడిన వంశం ఇది. ఈ వంశంలో ఉన్నవారందరూ కూడా, ఈ 12 గోత్రాల్లో ఉన్నవారందరూ కూడా లేవి గోత్రానికి ఏమేం చేయాలి? 10వ వంతులు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. లేవి గోత్రానికి వీళ్ళందరూ ఏం చేయాలి? 10వ వంతులు ఇచ్చి ఆ లేవి గోత్రాన్ని పోషించాలి. వారు యాజకత్వం చేయాలి, దేవుని పరిచయం చేయాలి, ప్రవక్తలుగా పని చేయాలి. వీళ్ళందరూ కూడా లేవి క్రమంలో వచ్చిన వారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మరలా కింద వచ్చిన చదువు, 6వ వచనం చదువుదాం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానం పొందిన వారిని
ఆశీర్వదించిన దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మెల్కీసెదెకు ఏం చేశాడు? ఈ అబ్రహాము వంశుల నుండి వచ్చిన లేవీలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరు? అర్థమవుతుందా మీకు? ఏమైనా అర్థమవుతుందా? ఈ లేవీలు, ఈ ప్రవక్తలు, ఈ యాజకులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈ పండితులు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వారు? అబ్రహాము నుంచి వచ్చిన వారు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఏం చేశాడో తెలుసా? వీళ్ళందరికీ జన్మనిచ్చిన ఆ అబ్రహామునే, మూల పురుషులైన అబ్రహామునే ఆశీర్వదించాడు. ఆ అబ్రహాముకి రొట్టును ద్రాక్షరసం ఇచ్చాడు. ఇప్పుడు ఈ అబ్రహాం ఏం చేశాడు? ఈయనకి అన్నిటిలో 10వ వంతునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరు అంటే ఇదంతా ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ మెల్కీసెదెకు మన మూల పురుషుడైన అబ్రహాము కంటే గొప్పోడు. అర్థమైందా? వీళ్ళందరూ కూడా మేము అబ్రహాము సంతతి, అబ్రహాము మాకు తండ్రి. బాబు సెల్ఫోన్ లోపల ఇట్లా ఏం చేస్తున్నావా? అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాం బిడ్డలు మేము అబ్రహాము యొక్క సంతతి అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్పేది ఏంటంటే తెలుసా? మీరు అబ్రహామును ఎంత హైలైట్ చేస్తారు? అబ్రహాము తండ్రి, అబ్రహాము మాకు తండ్రి అంటారు, అబ్రహాము పిల్లలు మేమంటారు, అబ్రహాము ఆ పేరు చెప్పుకుని ఈనాటి వరకు బ్రతికే వారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరో తెలుసా? ఆ అబ్రహామునే ఆశీర్వదించిన గొప్పోడిన. ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమకపోయినా కొట్టండి, తర్వాత చూసుకుందాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరు? మన గొప్పోడు 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 అని చెప్పుకుంటాం కదా, ఆ గొప్పోడిని ఆశీర్వదించిన గొప్పవాడిన, అబ్రహాము కంటే గొప్పోడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏ క్రమంలో వచ్చాడు? ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ ప్రధాన యాజకుడు అంటే ఆ మెల్కీసెదెకు క్రమంలోనే ఈయన. కింద వచ్చిన కూడా చూద్దాం. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశ్రయించబడిన మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. లేవి క్రమం చూడగా ఇది మీకు అర్థం కావాలంటే, చావునకు లోనైన వారు అనేది ఈ మాట మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? ఇంటికి వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం యాకోబు యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు కుటుంబంలో ఎంతమంది? హలో, యాకోబు కుటుంబంలో ఎంతమంది? ఒకరొక మాట ఒకరు చెప్పినప్పుడు పక్కన ఇంకొకరు కూడా చెప్పచ్చు. ఆ చెప్పిన మనిషి కంటే గొప్పదానం అని కూడా చెప్పలేదంటే దాని అర్థం మరి చెప్పండి. ఎంతమంది అబ్రహాము కొడుకు? యాకోబు కొడుకులు ఎంతమంది? 12 మంది. ఆడపిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 2. ఒక ఆమె పేరేం పేరు? దీనా స్టోరీ తెలుసు కదా. దీనా ఆ దేశపు రాజు ఆమెను చెరిచాడు. అది అన్నలకి అది వర్ణనాతీతం అయిపోయింది, వర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒప్పందం చేశాడు. మాట్లాడకొచ్చాడు, వియ్యాలు అందుకున్నారు. చక్కగా తండ్రి కూడా అంగీకరించాడు, మాట్లాడాడు. తండ్రికి కూడా వీళ్ళ కుట్ర తెలియదు, అందరూ కూడా కామప్ అయిపోయారు. వీళ్ళ దేశపు ఆచారం ప్రకారంగా సున్నతి లేని వారికి వీళ్ళ యొక్క ఆడపిల్లని ఎవరు అంటే అని వీళ్ళ యొక్క ఆచారం చెప్తే, ఇప్పుడు వాళ్ళే ఆ పెద్ద మనిషి ఏమన్నారు తెలీదా మీ స్టోరీ మీకు? ఆ పెద్ద మనిషి ఏమన్నాడు? అయితే మా వాళ్ళ చేత అందరి చేత మేము సున్నతి చేపించేస్తామని చేపించేసాడు. ఆ దేశ రాజుగారికి మాట మరి ఇంకా అట్లేదు కదా, అందరికీ చేపించేసాడు. ఆయన చేపిస్తే 3 రోజుల వరకు అది భయంకరమైన బాధతో ఉంటారు వాళ్ళు. కనుక ఈ బాధలు వీళ్ళు ఉండగా
ఈ లేవి అనేవాడు ఒకడు, అందులో ఉంటాడు ఇంకొకడు, సిమియోనా ఇస్సాకారు. కానీ ఇస్సాకారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఆ ఊరి మీద పడి ఆ పురుషులందరినీ చంపేస్తాడు. ఇప్పుడు ఈ తండ్రి ఇంట్లో ఉన్న వీళ్ళకి ఏమొచ్చింది తెలుసా? శాపం వచ్చింది. అర్థమైందండి? శాపం వచ్చింది. శాపం వచ్చిన తర్వాత మరణ శాపం ఈ లేవీని వెంటాడుతూ ఉంది. అర్థం చేసుకోండి బాగా. మరణం లేవీని వెంటాడుతుంది. మరణ శాపం పోదండి. నేరం చేశాడు, హత్య చేశాడు, ఆ శాపం విడిచిపెట్టదు ఇతన్ని. ఇప్పుడు 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో నేను 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో అన్నప్పుడు మీకు వెంటనే ఎలగాలి కదా, చెప్పరే. 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిస బతికారు. ఆ తర్వాత మోషేను నాయకుడిగా నియమించారు. మోషేను, అమ్మా శారమ్మ గారు ఏదో బాధపడుతుంది, నా బాధ ఎన్నుకుంది. మోషేను నాయకుడిగా నియమించాడు దేవుడు. మోషే ద్వారా ప్రజలందరూ బయటకు వచ్చారు. సీనాయి పర్వతం దాకా వచ్చారు. సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కాడు. 40 దినాలు మోషే అక్కడ ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాలు కూడా ఈ పర్వతం ఎవరు ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పర్వతం అగ్ని చేత రగులుతూ ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఆ పర్వతం నుండి దిగినప్పుడు ప్రజలు ముఖం మీద ఏవేసుకున్నారు? మోషేతో మాట్లాడలేక ముసుగేసుకున్నారు. అంటే మోషే ముఖం అంతగా ప్రకాశించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరుల ముఖాలు ఎప్పుడు అలాగుంటాయండి. ప్రార్థన పరుల ముఖాలు ఎప్పుడు అలాగుంటాయి అంటే అందంగా ధైర్యపోతారు కదా, దాని అర్థం ఎలాగంటే కలకల ఆడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అలాగ ఆడతాయి? వాళ్ళకి ఏ చీకు ఏ చింత ఏ బాధ ఉండదు. ఎందుకు అన్నీ నా దేవుడు చూసుకుంటారని ధీమాలో ఉంటారు. ఆ ధీమాలో ఉన్నవాడి పని చాలా బాగుంటుంది. కొందరు చూడండి, ఏదైనా చిన్న జరిగిందనుకో ఇంక ఎంత మొహంలో ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ దిగులు అవన్నీ కనపడిపోతాయి. వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు లేని ప్రజలు వాళ్ళు, దేవుని మీద ఆధారపడలేని వాళ్ళు. వాళ్ళు పరిస్థితుల మీద, వారి ప్రాంతాల మీద, వారి సిచ్యువేషన్ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. దేవుని మీద ఆధారపడ్డవారు మాత్రం ఎలాగుంటాయి వారి మొక్కలు? ఎందుకుంటాయి? ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడండి, బిడ్డలు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా అసలు బిడ్డలకు ఏమైనా పట్టింపు ఉంటుందా? అన్నీ మా డాడీ చూసుకుంటాడు, మా తల్లి చూసుకుంటారు, లేకపోతే మా తండ్రి గారు చూసుకుంటారు. ఈ పిల్లలకి వీళ్ళకి ఎందుకు ఉంటుంది బాధ? అప్పుల బాధ కానీ, తిప్పల బాధ కానీ, ఏదైనా సమస్యలు వీళ్ళకి ఎందుకు ఉంటాయి? తండ్రి అంత బాధలు ఉంటే చికెన్ తేలదా డాడీ అని. వీళ్ళకి ఏం కావాలి? లేక ఫిష్ లెట్టరా వచ్చేది. ఏదో సిచ్యువేషన్ బాగాలేదు ఆయనకి, ఏదో పని మీద వెళ్ళాడు, అది అవుతుందని టెన్షన్. ఇంటికి వచ్చేటప్పుడు న్యూడిల్స్ ఎట్టరా, లేకపోతే చికెన్ ఫిష్ లెట్టరా, లాలిపప్పులు ఎట్టరా. ఏ లాలిపప్పులు? చికెన్ లాలిపప్పులు. వీళ్ళకి ఆ బాధలే ఉండవు కదా. అంటే తండ్రి సమస్యలన్నీ చూసుకున్నప్పుడు పిల్లలకి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే మన పరమ తండ్రి మీద ఆనుకున్న వారి జీవితాలు చాలా క్షేమంగా ఉంటాయి, చాలా కలకల్లాడుతుంటాయి వారి మొక్కలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. మనుషుల మీద ఆధారపడతావా? అమ్మా, నేను ఏదైనా చెప్పినప్పుడు నవ్వుతో వినాలి ముఖం. నువ్వు అలా బాధతో ముఖం పెట్టుకుంటే ఏదో బాధ ఉంది చోకదానికి అన్నట్టు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మంచి మాట చెప్పినప్పుడు ముఖంలో ఏమి రావాలి? ఏదో నవ్వు అలా రావాలి. నేను ఎంత మంచి మాట చెప్పినా ఇలాగ ఉన్నామంటే మరి దాని అర్థం ఏమనుకోవాలి? దేవుని మన తండ్రి ఉన్నాడు చూసుకునేవాడు. హల్లెలూయా. దేనికి నువ్వు భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. మోషే ముఖం ఏమవుతుందో తెలుసా? ఎంత ప్రకాశించిపోతుందో. మళ్ళీ మ్యాటర్ పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత ప్రకాశించిపోతుందో మోషే ముఖం. ఈ లోపల మోషే కిందకు వస్తులోనికి అహరోను ఉన్నాడు కదా. అమ్మా, అహరోను ఉన్నాడు కదా. అహరోన్ని ఈ ప్రజలందరూ
పోర్ చేసేసారు. ఆ మోషే అనేవాడు ఇక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ పోవడం మాకు తెలీదు, మాకు ఆరాధించుకునే దేవుడు కావాలి, మాకు ఒకటి కావాలని వీళ్ళందరూ అహరోన్ని పట్టుబడేస్తే, అయితే మీ బంగారం ఏమన్నట్టు ముక్కులో ఉన్నది, చెవులకు ఉన్నాయి, కాళ్ళకు ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేశారు. ఇచ్చేస్తే మోషే ఈ అహరోను దాన్ని కొలుములు వేసి తీస్తే అది ఒక దూడ రూపంలో వచ్చిందంటండి. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ? ఆ దూడని ఆరాధిస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చుకున్న ఆ ఎర్ర సముద్రాన్ని పాయాలు చేసి ఆ ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసిన ఆ దేవుణ్ణి ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. ఆ శత్రువు యొక్క సైన్యం నుండి కాపాడిన దేవుణ్ణి మర్చిపోయారు. విచ్చలవిడితనం ప్రజలైపోయారు. అహరోను క్రమం చూడండి, అహరోను క్రమం కాదు ఇది. అహరోను క్రమంలో ఎవరొచ్చారు? దేవుని స్థానంలో చూడొచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని అన్నాడు సాతాను వచ్చి, నీవు నాకు మొక్కు, ఈ భూలోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. మొక్కాడు ఆయన? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలి. దేవుని స్తోత్రం కలిగా అహరోను క్రమంలో దూడొచ్చేది. యేసుక్రీస్తు ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో మాత్రము ఇంకా అవే మనకు కనబడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఇదిగో ఎవరైతే ఈ దూడంది కదా దాని పక్షంగా ఉంటారో వాళ్ళందరూ పాలు వెలుపడికి అక్కడి నుంచి మరలా తర్వాత ఇంకోటి ఉన్నాడు కదా, ఆడేవాడు ఆయన పేరు కోరాహు తెలుసు కదా. ఈ సమయంలో వీళ్ళందరూ కూడా పాలపు వెలుపలికి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మీరు ఎవరైతే దేవుని పక్షంగా నిలబడతారో వారు బలిపీఠమునకు వెనక్కి రండి అని మోషే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా పరుగు వచ్చిన వాడు లేవి. ఎవరండి? లేవి. దేవుని స్తోత్రం చెబుదాం. అప్పటి నుండి లేవీకున్న శాపమంతా దేవుడు కొట్టువేశాడు. హల్లెలూయా. అందుకనే యాజక క్రమాన్ని ఎవరికి అప్పగించాడు? దేవుడు లేవికే అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడ చదివిన మాట అదే. ఆ లేవికున్న శాపాన్ని చదవమ్మ ఒకసారి. అది లేవి క్రమం చూడగా అతను దేనికి లోనవలసినవాడు? చావులకు లోనవలసినవాడు. ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చాడు అతను అంటే దేవుని మాట విన్న వారికి ఎంతటి స్థాయిని దేవుడు ఇస్తాడో చూడండి ప్రియులారా. కనుక మనుషుల మాట కాదు మనం వినవలసింది. ఎవరి మాట? దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవునికి మనం లోబడాలి. మనం మెల్కీసెదెకు యొక్క క్రమములోనికి మనం రావాలి. హల్లెలూయా. అహరోను క్రమంలో ఏముంది? ఉంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి దేనికి కడుతున్నారు? మన జీవితాలు ప్రభు సన్నిధానంలో ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. అబ్రహాము అన్నిట్లో ఏం చేశాడు? ఆయనకి 10వ వంతు ఇచ్చిన. ఇప్పుడు ఈయన అబ్రహాము కంటే గొప్పవాడే కాదా? అబ్రహాము కంటే, అందుకని ఒక పాట ఉంది, మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, ఆయన ఎలీషా కంటే గొప్పవాడు, యోహాను కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు ఈ క్రమంలో ఉన్న వారందరినీ కూడా ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ క్రమంలో ఉన్న వారందరినీ కూడా
ఇప్పుడు ఈ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు క్రమంలోనికి తీసుకురావాలని దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలో శాపం ఉంది, ఆ క్రమంలో పాపం నిలిచే ఉంది, ఆ క్రమంలో పాపం రొటీన్ అవుతా ఉంది. ఈ క్రమంలో వచ్చిన వారి పాపాలు ఏమవుతున్నాయో తెలుసా? అవి నిలిచిపోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రుల దోషం పిల్లల మీదకి, తండ్రుల దోషం పిల్లల మీదకి, 3-4 తరాలు యేసు రక్తం ప్రతి పాపం నుండి ఏం చేస్తుంది తెలుసా మనల్ని? చూడండి, మనం ఇంకా లాస్ట్కి వెళ్దాం. ఎక్కడ లాస్ట్కి? 26వ వచనం చదవండి. 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. అందరూ చెప్పాలి, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. చెప్పండి ఒకసారి. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఆ ప్రధాన యాజకుడు పాపం తీయలేకపోయాడు. ఆ ప్రధాన యాజకుడు క్రమంలో దేవుని స్థానాన్ని మళ్ళించాడు. అహరోను, ఎందుకు చేశావు ఈ పని అని మోషే గద్దించి అడిగినప్పుడు, నేనేం చేయలేయ్యా, నన్ను చంపుతారేమని ఇక నేను భయపడ్డానన్నాడు. మోషే ఉంటే జరిగిన అలాగా? మోషే ఉంటే చెమడాలు తీసేసిన అంతే, అవునా? మోషే ఉంటే కనుక ఎందుకు ప్రజలు పక్కదారి పడుతుంటే నువ్వు గద్దించలేకపోయావని మోషే అహరోన్ని గద్దిస్తాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన క్రమం ఏ క్రమంలోకి రావాలి? ఈయనెవరండి? ఎవరి? పవిత్రుడు. ఈయనెవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. ఇట్టి అంటే ఏంటి? పాపుల్లో చేరడు, ప్రత్యేకంగా ఉండువాడు, నిష్కల్మషమైన వాడు, నిర్దోషి అయిన వాడు. ఈయన పవిత్రుడు, ఆకాశ మండలం కంటే ఎత్తు అయిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడవయా యేసు మా అందరికీ. మీరు అసలు పాటలు కూడా నేర్చుకోరు. పాటలు అన్ని పనులు వస్తాయి, దేవుని పనికి మాత్రం పనికిరాని పాత్రగా మారిపోతాం. సరిపోయిన వాడవయ్యా యేసు మా అందరికీ. పరిశుద్ధ. గట్టిగా పాడితే ఏమైపోద్ది అనుకోకు, గట్టిగా పాడాలి. కొట్టి చెప్పట్లు. సరిపోయిన వాడవయ్యా యేసు మా అందరికీ, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము మీదరికి, పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. పడకుండా పదిలంగా మమ్ము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయ్యా. అంతేనా? పదిలంగా మమ్ము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయ్యా, సరిపోయిన వాడవయ్యా యేసు మా అందరికీ. ఈ ప్రధాన యాజకుడు మనకి ఎలాంటి వాడు? సరిపోయినవాడు. ఎందులో సరిపోయినవాడు చెప్పండి ఒకసారి. ఎందులో దేనికి సరిపోల్చగలిగిన వాడైనా? మన విషయాలు చెప్పుకుంటూ ఆ విషయం నుండి మనల్ని విడుదల చేయడానికి సరిపోయినవాడే కాదని చెప్పుకుంటూ వెళ్దాం. ముందుకు వెళ్దామా? అలాగే వెళ్తే ఇంటికి వెళ్ళిపోదాం.
దేవుని స్తోత్రం కలిగాక. చెప్పండి, ఏం చేయలేని వాడు ఈయన? దేనికి సరిపోడు? పాపాలు తీయడానికి సరిపోయినవాడు. చెప్పండి, మీకు తోచినని చెప్పండి. రోగాలు తీయడానికి సరిపోయినవాడు. నాకు వినబడాలి. బాధల్లో నుండి విడుదల చేయడానికి సరిపోయినవాడు. మరణం నుండి నిన్ను రక్షించడానికి సరిపోయినవాడు. చెప్పాలి, మనిషికి మాట చెప్పు. చెప్పండి. అవమానంలో వెళ్తున్నావా? అవమానాలు, నిందలు తీసివేయడానికి ఆయన సరిపోయినవాడు. హల్లెలూయా. మన కన్నిటిని తుడియడానికి సరిపోయినవాడు. నిన్ను పడకుండా నిలబెట్టడానికి సరిపోయినవాడు. హల్లెలూయా. మన కుటుంబాన్ని కట్టడానికి సరిపోయినవాడు. మన కుటుంబాన్ని నిలబెట్టడానికి సరిపోయినవాడు. మన జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఏ కార్యము నీ జీవితంలో జరగాలనుకుంటున్నారో అది చేయడానికి సరిపోయినవాడు. దేవుని స్తోత్రం కలిగాక. లేదండి, ఈ కార్యాన్ని మాత్రం దేవుడు చేయలేడు అనేది ఏది ఆయన దగ్గర లేదు. ఒకవేళ అలాంటిది ఏదంటే నీ అపనమ్మకాన్ని బట్టి జరుగుద్ది. కొందరు అపనమ్మకాన్ని బట్టి ఆయన ఏ కార్యం చేయలేకపోయాడు. ఆయన ఎంతగానో పరిచయం చేసిన కపెర్నహూములో ఆయన కొన్ని కార్యాలు చేయలేకపోయాడు. తన సొంత పెరిగిన నజరేతులో కొన్ని కార్యాలు ఆయన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? వారు అవిశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏముండకూడదు మనలో అంటే అవిశ్వాసం ఉండకూడదు. ఈ ప్రధాన యాజకుడు మన జీవితానికి సరిపోయినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని అభివృద్ధి పరచడానికి సరిపోయినవాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని అభివృద్ధి పరచడానికి సరిపోయినవాడు. నీకు సంతానాన్ని ఇవ్వడానికి సరిపోయినవాడు. ఆ సంతానం అభివృద్ధి పరచడానికి సరిపోయినవాడు. నీ కుటుంబాన్ని కట్టడానికి సరిపోయినవాడు. హల్లెలూయా. ఏ కార్యమైతే మన జీవితంలో జరగాలని దేవుణ్ణి ఆశపడుతున్నావో ఆ కార్యము చేయడానికి ఆయన సరిపోయినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.